ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు మంగళవారం ఏప్రిల్ 28వ తారీఖున పంచమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు మంగళవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మంగళవారం రోజున మరింత శుభాలను కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మంగళవారం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున మంగళవారం రోజున కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదించబోతున్నారు. గతంలో మీరు చేసిన అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చివేస్తారు. రేపు డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు కనిపించడం లేదు. నాలుగు వైపుల నుండి మీకు ధనాదాయం రాబోతూ ఉంది. ఇక కుంభరాశి వారికి రేపు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉండి డబ్బులు స్ట్రక్ అయిపోయి ఉంటే, అంటే డబ్బులు ఆగిపోయి ఉంటే ఆ డబ్బులు మీ చేతికి వచ్చే అవకాశాలు ఈరోజు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు ఏవైనా స్థలాలు కొనాలన్నా, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయాలన్నా, అలాగే క్రయ విక్రయాలు చేయాలన్నా కూడా ఈరోజు మీరు కొంచెం వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే మీకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ స్థలాలు కొనడంలో, వస్తువులు కొనడంలో, అలాగే ఏవైనా క్రయ విక్రయాలు చేయాలనుకున్నా ఈరోజు చేయకపోవడమే మంచిది. ఈ ఒక్కరోజు వాయిదా వేసుకొని మరుసటి రోజు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు మీకు ప్రయాణాల్లో ఏమైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే వాటిని మీరు ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలు సాగిస్తారు. ఇక మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అప్పుగా ఇవ్వవలసి వస్తే కనుక మీరు మాత్రం ఎవరికి చేతి బదులు కానీ అప్పు కానీ ఈరోజు ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు మళ్ళీ మీ చేతికి రావాలంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వకపోవడమే మంచిది అని చెప్పడం జరగబోతోంది. ఇక కుంభరాశి వారికి రేపు మంగళవారం రోజున మీకు మీ తోటి సహోద్యోగులతో కానీ, మీ వ్యాపారంలో కస్టమర్స్తో కానీ, లేదంటే మీ ఇరుగు పొరుగు వారితో మీరు గొడవలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ మంగళవారం రోజున మౌనంగా ఉండడం చాలా మంచిది. ఈ మౌనం మీకు ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎవరు ఏమన్నా సరే వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరైతే మీతో గొడవలు పెట్టుకొని మిమ్మల్ని నష్టపరచాలని చాలామంది ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ గొడవలకు కొంచెం దూరంగా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక, అలాగే మీరు డబ్బులు సంపాదించడం చూసి ఓర్వలేక కొంతమంది పని కట్టుకొని మీతో గొడవలు పెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు మాత్రం కుంభరాశి వారు మాత్రం వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మీకు కొన్ని గ్రహాలు అనుకూలించకపోవడం కారణంగా మీతో గొడవలు పడే సూచనలు కొంతమంది వల్ల జరుగుతాయి. కాబట్టి వాటిని ఆ గొడవలు పెట్టేవారితో దూరంగా ఉండండి. మీరు మౌనం పాటించండి. మీకు ఆయుధములా పనిచేస్తుంది. ఆ మౌనమే మీకు రక్షగా ఉంటుంది. ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. కాబట్టి ఎవరైతే కావాలని గొడవలు చేస్తున్నారో వారి పని ఆ భగవంతుడే చూసుకుంటాడు. మీ పని మీరు చేసుకుంటూ సజావుగా వెళ్ళండి. ఎందుకంటే మీ పనులను ఆపుకోవద్దు. చేసే ప్రతి పని కూడా ఆటంకపరచాలని కొంతమంది చూస్తారు. కాబట్టి మీ పనులను మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ భగవంతుని పైన నమ్మకం పెట్టుకోండి. అలాగే మీ ఇష్టదైవం ఎవరైతే కులదైవం, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవాన్ని మీ మనసులో స్మరించుకోండి. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇక కుంభరాశి వారికి రేపు మీ ఆఫీసుల్లో ఉద్యోగస్తులకు మీ పై అధికారులు మీకు కొన్ని పనులు అప్పగిస్తారు. ఆ పనులను మీరు చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఆఫీసుల్లో గతంలో ఏమైనా గొడవలుంటే అవి తొలగిపోతాయి. మీ ఆఫీసుల్లో మీ తోటి ఉద్యోగస్తులు మీకు సహకారాలు అందిస్తారు. అలాగే మీరు కూడా మీ ఉద్యోగస్తులతో ఆచితూచి వ్యవహరించండి. లేనిపోని
మాటలు మాట్లాడకండి. పని విషయంలో మీరేమైనా ఉంటే మాట్లాడుకోండి. అంతేగాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో షేర్ చేసుకోవద్దు. వారి పర్సనల్ విషయాల్లో మీరు దూరకండి. ఎవరైనా ఏమైనా చెప్తే మౌనంగా వినండి అంతేగాని వారికి ఉచిత సలహాలు ఇవ్వకండి. మీరిచ్చే సలహాల వల్ల కూడా మీకే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గమనించుకోండి. మీరు మాత్రం ఈరోజు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అంతా మీకు మంచే జరుగుతుంది. ఇక వ్యాపార పరంగా చూసుకునే కుంభరాశి వారికి మీకు వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. అదేవిధంగా మీతో కస్టమర్లతో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కస్టమర్లు ఏదైనా విషయంలో మీకు వాగ్వివాదాలు వస్తే గనక మీరు మౌనంగా ఉండి ఆ వచ్చిన కస్టమర్‌తోని ఒక చిరునవ్వు నవ్వేసి వారికి కావాల్సిన ఏదైతే వస్తువు ఉంటుందో కొనుగోలు చేస్తారు కదా! ఆ వస్తువును వారికి ఇచ్చి అప్పగించి పంపించి వేయండి. అంతేగాని వారితో మాట పెరిగి గొడవల దాకా తీసుకెళ్ళకండి. ఈ విషయంలో మాత్రం మీరు మాత్రం జాగ్రత్తగా పాటించండి. మీరు మాత్రం రేపు మంగళవారం రోజున మాత్రం లేనిపోని గొడవల్లో తల దూర్చొద్దు. ఒకరి విషయాలు మీరు పట్టించుకోవద్దు. మీ విషయాలు వేరే వారికి చెప్పొద్దు. ఎవరైనా మీతో కావాలని గొడవలు దిగితే మాత్రం వారితో మీరు వాగ్వివాదం చేయొద్దు. ఏదైనా మౌనంగా ఉండండి. మీ పని మీరు సదావుగా చేసుకుంటూ పోండి. అదేవిధంగా రేపటి రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులు చూసుకుంటే గనక మీకు రేపు అంతా మంచే కనిపిస్తుంది. మీరు ఏవైతే కోర్సులు, చదువుల విషయంలో ఏవైతే మీరు కలలు కంటున్నారో వాటన్నిటిని నెరవేర్చుకునే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకునే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించడం లేదు. మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాకపోతే మెంటల్‌గా మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఉదయం లేవగానే నడక, వ్యాయామం, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోండి. అలాగే సమయానికి భోజనం, నిద్ర వీటిపైన ధ్యాస పెట్టండి. అలాగే మీ పనులపైన ధ్యాస పెట్టండి. మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతా భగవంతుడు చూసుకుంటాడు. మీ వెన్నంటే ఎప్పుడు ఆ పరమాత్ముడు ఉంటాడు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు. ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.